శ్రీశైల మహాక్షేత్రంలోని టోల్గేట్లో అవకతవకలకు పాల్పడిన ఉద్యోగులపై దేవస్థాన ఈవో వేటు వేశారు. శ్రీశైలం టోల్గేట్లో విధులు నిర్వహిస్తున్న 8 మంది సిబ్బందిపై వేటుపడింది. టోల్గేట్లో ఉండాల్సిన డబ్బు కంటే అదనపు డబ్బును అధికారులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీశైలంకు వచ్చే ప్రతి వాహనం నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన టోల్గేట్ ద్వారా వాహనదారుల నుంచి రుసుము వసూలు చేస్తారు. అయితే దేవస్థానం అధికారులు ఈ నెల 5 తేదీన ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, సిబ్బంది దగ్గర ఉండాల్సిన డబ్బు కంటే అధికంగా డబ్బు ఉండడంతో విచారణ చేపట్టారు. టోల్గేట్లో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ ఉద్యోగి ఎం రామకృష్ణుడు, కాంట్రాక్టు సిబ్బంది బి నాగ పరమేశ్వరుడు, జి మల్లికార్జున రెడ్డి, ఎన్ గోవిందు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మల్లికార్జున రెడ్డి, బిఆర్ మల్లేశ్వర్ రెడ్డి, డైలీ వేజ్ సిబ్బంది కె. రావులపై టోల్గేట్ ఇన్ఛార్జ్ అధికారి శ్రీనివాసరావు నివేదిక తయారుచేసి ఈవో శ్రీనివాసరావుకు అందజేశారు. ఈవో శ్రీనివాసరావు నివేదికను పరిశీలించి రెగ్యులర్ ఉద్యోగిని సస్పెండ్ చేసి మిగతా 7 మందిని విధుల నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. వారి స్థానంలో ఇతర సిబ్బందిని టోల్గేట్లో నియమించారు. మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.